ప్రతిపక్షం తరఫున విచ్చేసిన నాయకులందరికీ మరియు హర్షలక్ష్మి గారికి, జాయింట్ కలెక్టర్ గారికి హృదయపూర్వక నమస్కారం. మోడీ గారి యొక్క ఆలోచన కానీ, ఆ రోజు గాంధీ గారి ఆలోచన కానీ, ఇలా పెద్దల యొక్క ఆలోచన కానీ దేశం స్వాతంత్రం తెస్తానే సరిపోదు. ఆర్థిక రంగంలో బాగుపడాల, స్వేచ్ఛగా తిరగాల. మోడీ గారి యొక్క ఆలోచన రూపాయలు అంటే పట్టణ వసతులు పల్లెలు ఉండాలి. ప్రతి ఊరికి కరెంట్ ఉండాలా, త్రాగునీరు ఉండాలా, ఇంటింటికి త్రాగునీరు ఉండాలా, ఇంటింటికి జెండా ఉండాలా, గ్యాస్ కనెక్షన్ ఉండాలా, ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలా, ఇల్లు ఉండాలా, సిమెంట్ రోడ్డు ఉండాలా, డ్రైనేజ్ ఉండాలా, నేషనల్ హైవే ఉండాలా, బతుకు పేరుకు ఉపాధి ఉండాలా, ఉద్యోగ అవకాశానికి విద్య కావాలా, ఆరోగ్యం పెరగాల. ఈ దిశలో మోడీ గారి యొక్క ఆలోచన ఈ దేశం మరొక 3-4 సంవత్సరాల్లో ఇప్పటికే 5వ ర్యాంక్ ఉంది, 3వ ర్యాంకుకు అవకాశం ఉంది. అంత నిండే భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు. మీరు చక్కగా బాగున్నారు, మీరందరూ బాగుపడాలని, మీకు ఉద్యోగ అవకాశాలు జై మోడీ, జై చంద్రబాబు, వందే వందనం. థ్యాంక్ యూ. నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు మనం ఈ స్వాతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. ఎందుకంటే ఎంతో మంది త్యాగ ఫలితాలుగా మనకి స్వతంత్రం వచ్చింది. ఈ రోజు ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలని మన భారతదేశ నాయకుల చేతుల్లోనే ఉంది. ఈ రోజు ప్రతి ఒక్కరూ ముందడుగు వేస్తూ ఈ రోజు ప్రపంచ దేశాల్లోనే భారతదేశాన్ని తల ఎత్తుకునే విధంగా చేసిన నరేంద్ర మోడీ గారికి ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. కాబట్టి వాళ్ళకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసి ప్రతి ఒక్కరి గుండెలో భారతదేశంలో త్యాగ ఫలితాల గురించి స్మరించుకునే రోజు కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ఈ